Hi children. Good evening children. How are you children? How are you children? Very good boys and good girls. పిల్లలు ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా పిల్లలు థీమ్ అంటే రోడ్డు భద్రత. అందులో కథ పేరు పిల్లలు రోడ్డు దాటుతున్న రమ్య. కథ పేరేమి? రోడ్డు దాటుతున్న రమ్య. ఇప్పుడు మనము కథ చెప్పుకుంటున్నాం కదా. అంతకంటే ముందు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం మీరు చెప్పాలన్నమాట. ఓకే? ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళారా శశాంక్? మీరు వెళ్ళారా నాన్న? విజ్ఞాన్ రా వెళ్ళారా? వెరీ గుడ్. ఏ మార్కెట్కి వెళ్ళారు పిల్లలు? నిషా వెరీ గుడ్. కానీ ఎవరెవరితో వెళ్ళారు మీరు? నిషా ఎవరితో వెళ్ళారు? ఎవరితో వెళ్ళారు మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమేమి కొనుక్కున్నారు? కూరగాయల మార్కెట్కి ఏమేమి కొనుక్కున్నారు? అది వాటి పేర్లు చెప్పండి. వెరీ గుడ్. టమాటాలు ఉంటాయి, కూరగాయలు ఏమేమి ఉన్నాయి అన్న? ఏమేమి ఉన్నాయి కూరగాయలు? వంకాయలు, ఇంకా అవన్నీ ఉన్నాయి లేదా? వెరీ గుడ్. ఇప్పుడు రిత్విక్ ఎవరు మాట్లాడకూడదు, ఖర్చు పెట్టకూడదు పిల్లలు. ఓకేనా? మీరు కొనుక్కున్నారు కదా, అలాగే మీరు మాట్లాడుకుంటున్నాం. మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు రోడ్డు ఉంటుంది కదా, తార్ రోడ్డు. ఆ రోడ్డు పైన వాహనాలన్నీ వెళ్తా ఉంటాయి కదా. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, జేసీబీలు, స్కూటర్లు, సైకిళ్ళు, ఎడ్ల బండ్లు, ఆటోలు అన్నీ వెళ్తా ఉంటాయి కదా. వెళ్ళేటప్పుడు మీరు ఎవరి సహాయం తీసుకొని రోడ్డు దాటారు మీరు? అవునా కాదా? వెరీ గుడ్. ఇప్పుడు పిల్లలు మనము కథలోకి వెళ్ళిపోదామా పిల్లలు? కథ పేరు రోడ్డు దాటుతున్న రమ్య. ఒకరోజు పిల్లలు రమ్య తన అమ్మా నాన్నలతో టమాటాలు కొనుక్కో రావడానికి వాళ్ళ అమ్మా నాన్నతో అది రమ్య వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది పిల్లలు? చెప్పండి. మార్కెట్కి ఆమె కాయగూరలు తీసుకురావాలని అమ్మా నాన్నలు బయలుదేరితే వాళ్ళతో పాటు రమ్య బయలుదేరిందంట. మార్కెట్కి వెళ్తా ఉంటే దారిలో శశాంక్ మార్కెట్కి వెళ్తా ఉంటే మార్కెట్కి వెళ్తా ఉంటే దారిలో పూలు అమ్ముకునే వాళ్ళు కనిపించినారంట. ఎవరికి? వెరీ గుడ్, వెరీ గుడ్. దారిలో వెళ్తా ఉంటే పిల్లలు అక్కడ రోడ్డు పక్కలో ఉండే పిల్లలు కనిపించినారంట. అలాగే కాయగూరలు అమ్ముకునే వాళ్ళు చాలా మంది రోడ్డు పక్కలో కనిపించినారంట. అలాగే ఇటుపక్క అటుపక్క అన్ని అంగుళ్ళు అంతా ఉన్నాయంట బజార్లో. ఏమేమి అంగుళ్ళు ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు? చెప్పాలా? గొర్రెలు ఉపయోగం కనిపించినాడంట రోడ్డు పక్కలో. అలాగే పిల్లలు రోడ్డు పక్కలో బూరలు అమ్ముకున్నాయని ఎవరు పిల్లలు? బుడ్డలు. ఆయన ఉన్నాడంట. తర్వాత పూలు అమ్ముకునే వాళ్ళు కనిపించారంట. ఆ తర్వాత పిల్లలు పార్క్లో పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారంట. ఎక్కడ? పార్కులో. ఇప్పుడు పార్కులో ఎప్పుడైనా మీరు సాయి గార్డెన్కి సాయంత్రం పూట్ల మీ అమ్మా నాన్నతో వచ్చినారనుకోండి, అక్కడ జారుడు బండి ఉంది, ఊయలు ఉంది. పార్కులో మనము ఆడుకునేకి పెద్దగా గ్రౌండ్ ఉంది, ఇసుక ఉంది. మనం కబడ్డీ ఆట ఆడుకోవచ్చు, ఖోఖో ఆడుకోవచ్చు, అక్కడ పరిగెత్తి ఆట ఆడుకోవచ్చు, తార ఆట ఆడుకోవచ్చు, ఎన్ని ఆటలు ఆడుకోవచ్చు మనం అక్కడ. ఆ విధంగా రమ్య వాళ్ళ అమ్మతో చేపట్టుకొని వెళ్తా ఉండేటప్పుడు ఇవన్నీ కనిపించాయన్నమాట. ఓకేనా? తర్వాత రోడ్ దాటుకుంటూ ఉండేటప్పుడు బుడ్డలు అమ్ముకునే ఒక ఆయన చాలా రంగురంగుల బుడ్డలు పెట్టుకొని
ఎరుపు, నలుపు, తెలుపు, ఇవన్నీ రంగురంగులు, ఆకుపచ్చ, నీలి రంగు బొట్లు చాలాగా ఇట్లా పట్టుకొని అమ్మేదానికి పట్టుకున్నాడంట. రమ్యకి ఇటు చూస్తే బుడ్డలు అమ్ముకునే కనిపించాడంట. అబ్బా ఎన్ని రంగులు బుడ్డలప్పా అని పరిగెత్తి ఎవరో రమ్య ఏమి ఆడికి పోయిందంట. ఏమి బుడ్డలు కొనుక్కోవాలని పరిగెత్తి వెళ్ళిపోయిందంట. అప్పుడు పిల్లలు ఏమి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన పోవాలని గట్టిగా రోడ్డు దాటేద్దామని అనుకునేటప్పటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన గట్టిగా చదువు పడుతున్నారంట. రమ్య ఎక్కడికి వెళ్తున్నావు? రోడ్డు దాటకూడదు కదా, అట్లా మనం పరిగెత్తి వెళ్ళిపోకూడదు కదా. ఎందుకు పరిగెత్తున్నావు రమ్య? నువ్వు అట్లా పోకూడదమ్మా, అట్లా రోడ్డు దాటకూడదమ్మా అని వాళ్ళమ్మ వాళ్ళ ఆయన చెప్పారండి. ఎవరు చెప్పారండి పిల్లలు? రమ్యకి. అప్పుడు ఎందుకమ్మా, ఎందుకు వెళ్ళకూడదు నేను అని అంటే వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఏం చెప్పారు? రమ్య నీకు తెలీదు, మనం రోడ్డు దాటేటప్పుడు దానికి కొన్ని రూల్స్ నియమాలు ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. మనం అట్లే దూరిపోతే ఆటోలు, బస్సులు, లారీలు, ట్రాక్టర్లు అవన్నీ వచ్చి గుద్దుకొని వెళ్ళిపోతాయి. మనకు సిగ్నల్స్ ఉంటాయి, 3 సిగ్నల్స్ ఉంటాయి. ఆకుపచ్చ, తర్వాత వచ్చి ఇంకా పసుపు, రెడ్, 3 లైట్లు ఉంటాయి అన్నమాట. మనము ఆకుపచ్చ లైటు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు దాటుకోవాలి. తర్వాత మనము ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మనం పరిగెత్తినామనుకో ఆ పక్క ఈ పక్క వచ్చే స్కూటర్లు, లారీలు, బస్సులు అన్నీ గుర్తిస్తాయి. కాబట్టి అట్లా నువ్వు నాన్న విజ్ఞాన్ అట్లా మనము వెళ్ళిపోకూడదు రమ్య, అట్లా వెళ్ళకూడదు నాన్న, అట్లా పోవద్దమ్మా అని రమ్యకి వాళ్ళమ్మ వాళ్ళైనా చెప్పారంట. ఏం పిల్లలు ఏమి మనకు ఆకుపచ్చ రంగు వచ్చిన తర్వాతే మనము రోడ్డు దాటుకోవాలి. ఇప్పుడు రెడ్ లైట్ మలగుతా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఎవరు రోడ్డు దాటద్దండి, ఆడే ఉండండి, అక్కడే ఉండిపోండి, ఆగిపోండి అని రెడ్ లైట్ వస్తూ ఉంది. ఏమి మనం రెడ్ లైట్ వచ్చినప్పుడు మనం రోడ్డు దాటి వెళ్ళకూడదు. మనకు ఆకుపచ్చ రంగుతో వచ్చే లైట్ మాత్రమే మలిగినప్పుడు రోడ్డు దాటుకోవాలి. ఓకేనా? అలాగే పిల్లలు తర్వాత వచ్చి ఆకుపచ్చ వచ్చినప్పుడు ఆగమని, ఓకేనా? రెడ్ వచ్చినప్పుడు అందరూ అక్కడే ఉండండి, ఎవరు దాటకూడదు అని, ఓకేనా? పసుపు రంగు వచ్చినప్పుడు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, మీరు దాటడానికి రోడ్డు అన్నది, ఓకేనా? అప్పుడు ఆ సిగ్నల్స్ మనం చూసిన తర్వాతే మనము రోడ్డు దాటుకోవాలి. లేకపోతే మనకు నష్టం జరుగుతుంది సిసాన్, నష్టం జరుగుతుంది. మనము దూరినామనుకో లైట్లో 3ని గమనించకుండా మనల్ని గుద్దేస్తాయి, ఏవి వాహనాలు, ఓకేనా? అప్పుడు మనము ఆ లైట్ చూసి మనము ఆకుపచ్చ లైట్ వచ్చినప్పుడు మాత్రమే దాటుకోవాలి. అర్థమైందా రమ్య? అప్పుడే మనం సురక్షితంగా ఉంటాము. లేకపోతే మనం దూరేసినామనుకో మనకు అపాయం జరుగుతుంది. బండ్లు, లారీలు వచ్చి మనం గుర్తేస్తాయి. తెలుసా రమ్య నీకు? తెలియదు మమ్మీ. అవునా, సరే అని చెప్పి అనేది అనమాట. తర్వాత రమ్య అమ్మ నాన్నలు చెప్పిన మాటలు విని జాగ్రత్తగా ట్రాఫిక్ లైటు ఎరుపు నుంచి పసుపు, పసుపు నుంచి ఆకుపచ్చ వచ్చే వరకు గమనిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడే కూర్చొని చూడాలి మీరు. రమ్యనే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనతో చూడండి, చూడండి రోడ్డు దాటుకుంటా ఉంది కదా. ఆ దాటేటప్పుడు పైన సిగ్నల్ నేనేం చెప్పాను, లైట్లు మలిగేంత వరకు ఏది మలుగుతుందా అని వెయిట్ చేసిందన్నమాట. అప్పుడు ఆకుపచ్చ రంగులోకి ట్రాఫిక్ లైటు ఏమి మారగానే తన అమ్మ నాన్నతో కలిసి చేతులు పట్టుకుని గట్టిగా ఇట్లా రోడ్ దాటినారనమాట. ఓకేనా? రోడ్ దాటిన ఇప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించినారా లేదా? ఇక్కడ పాటించినారు కదా. చాలా సంతోషపడిందంట. ఎవరు? రమ్య. మన అమ్మ నాన్న మనకి ఎన్ని విషయాలు చెప్పారు, ఎన్ని జాగ్రత్తలు చెప్పారు, ఎన్ని నియమాలు చెప్పారు అమ్మా నాన్న వాళ్ళు మనకి అని ఏమి రమ్య సంతోషమైపోయిందంట. అవునులే, ఇప్పుడు మనము నాన్న అమ్మా నాన్న మాట్లాడకుండా మనం రోడ్డు దాటేసింటే మనము ఏ బస్సు ఏ లారీ వచ్చి గుద్దేసిందా లేదా రమ్యని?
ఇప్పుడు అమ్మా నాన్న చెప్పిన తర్వాత ఆకుపచ్చ పసుపు రెడ్ లైట్, అందులో ఆకుపచ్చ లైట్ వచ్చినప్పుడు మాత్రమే మనం రోడ్ దాటుకోవాలి. పసుపు లైట్ వస్తే రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి మీరు రోడ్ దాటుకోవటానికి అని. ఎరుపు లైట్ వెలిగితే ఎవరు జాగ్రత్త పడండి, ఎవరు రోడ్డు దాటద్దండి అని అర్థం అన్నమాట. అవి చెప్పడం వల్ల రమ్య తెలుసుకుంటే లేదా పిల్లలు అలా ముగ్గురు కలిసి మార్కెట్ వరకు రోడ్డు దాటిన తర్వాత మార్కెట్కి వెళ్ళారంట. ఉండండి, మార్కెట్కి వెళ్ళారంట. ఎవరు నాన్న? అప్పుడు మార్కెట్కి వెళ్ళేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు భద్రంగా అమ్మా నాన్న చేతులు గట్టిగా పట్టుకొని రమ్య అమ్మ వాళ్ళని చెప్పారు కదా, రోడ్డు దాటేటప్పుడు భద్రంగా చేతులు పట్టుకొని అమ్మా నాన్న చేతులు ఆ పక్క ఈ పక్క చూసి బస్సులు ఏమన్నా వస్తున్నాయి రాలేదనని జాగ్రత్తలు పడి మనము రోడ్డు దాటుకోవాలని చెప్పి గట్టిగా చేతులు పట్టుకొని ఏమి ఆకుపచ్చ లైట్ వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి అనని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చెప్పారు కదా. ఆ తర్వాత తన తల్లిదండ్రులు చెప్పిన మాటని విని రమ్య పిల్లలు నాన్న రోడ్డు దాటేటప్పుడు నియమాలు పాటిస్తూ చూడండి, మీరు కూడా అమ్మా నాన్న చెప్పిన మాటలు రమ్య గుర్తొచ్చినాయంట. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా అమ్మ ఉంటే అమ్మ చేయి పట్టుకోవాలి, గట్టిగా నాన్న ఉంటే నాన్న చెయ్యి. ఒకవేళ అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారనుకో గట్టిగా పట్టుకొని రోడ్డు దాటాలి, ఈ పక్క ఆ పక్క ఆకుపచ్చ లైట్ వలుతుందా లేదానని. ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని రమ్య జాగ్రత్తగా రోడ్డు దాటాలి. మీరు కూడా పిల్లలు జాగ్రత్తగా పొలం మీదకి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నతో వెళ్ళేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలా, నియమాలు పాటించాలా. ఆకుపచ్చ లైట్ వచ్చేంతవరకు మీరందరూ ఉండి రోడ్డు దాటారని చెప్పి చెప్తున్నాను పిల్లలు. ఓకేనా? మీరందరూ పాటిస్తారా? వెరీ గుడ్. రోడ్డు దాటేటప్పుడు నియమాలు పాటిస్తారా పిల్లలు? వెరీ గుడ్. మీకు కథ నచ్చిందా పిల్లలు? క్లాస్ పట్టండి.